శ్రీమత్కారుణికం మహాగుణనిధిం పూర్ణప్రభాభాసురం నిర్ద్వంద్వం నిరపేక్షకామమమలం నిస్సంగమాద్యం విభుం నిత్యానందమయం నిరీహమతులం నిర్ముక్తకర్మాదికం శ్రీకృష్ణాఖ్యగురుం భజేహమనిషం శ్రీసిద్ధసంతోషనం పొన్నాలవంశకలశాంబుదికైరవాప్తం పూర్ణం దయానిధిమనంతగుణైకదిష్ణం రాజాధిరాజముకుటాంచితరత్నసేవ్యం శ్రీరాజయోగి గురుమంతరతో నమామి. శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలానంద దీక్షితం పంఢరీనాథ యోగేంద్రం సద్గురో తే నమో నమః. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీపమధ్యమాం శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరాం. అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో 261వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, దూరమున నుండి వినునను చేరును సజ్జనుడు గురుని చెంతకు, బోధంగోరి దుర్జనుడు కోరడు దూరస్థుడుగాక గురుని తోగూడియుండి. ఎట్లని అన్న దూరాన నుండి కోరి తుమ్మెద తమ్మి జేరి తేనియ గ్రోలు, ఆ రీతి నెరుగావు చేరి కప్పలు తమ్మి తోగూడియుండి. ఎట్లని అన్న దూరాన నుండి. ఈ కందార్థము నిజ శిష్యుని యొక్క లక్షణము లోని శీర్షికలోని 7వ కందార్థము. తమ్మి చేరి తేనియ గ్రోలు, ఆ రీతి నెరగవు చేరి కప్పలు తమ్మి తోగూడియుండి అని అంటున్నాడు ఇక్కడ. అంటే తమ్మి అంటే అది తామర కమలము. ఆ తామర కమలము కిందనే కప్పలు ఉంటాయి కదా. ఆ కప్పలు మరి ఆ తామర కమలము అనేటువంటి దాని చుట్టే తిరుగుతుంటాయి కదా, గంతులు వేస్తుంటాయి కదా. దాని మీద చిటేరు కప్పలు మరి ఆకుల మీద కూడా ఉంటాయి కదా. అంటే ఆ యొక్క కప్పలు ఏవైతే ఉన్నావో మరి ఆ తామర కమలం ఎందే తిరుగుతుంటాయి, దాని ఎందే ఉంటాయి, దాని చుట్టూ తిరుగుతుంటాయి. కానీ అవి ఒక తామర కమల పుష్పములో ఉన్నటువంటి మకరంధం అనేటువంటి తేనెని అవి గ్రోలుతాయా అంటే గ్రోలవు కదా. మరి ఆ విధంగానే ఇక్కడ మరి తుమ్మెద అది ఎక్కడ నుండో వస్తుంది కదా. దీని కింద ఉన్నటువంటి కప్పలు ఆ యొక్క తేనె మకరంధం అనేటువంటి మధువు అనేటువంటి ఆ తేనెని ఎలా అయితే గ్రోలవో మరి ఆ విధంగానే తుమ్మెద అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అది అంటే అది ఎక్కడనో ఉంటుంది. కానీ ఆ మకరంధం అనేటువంటి తేనె యొక్క వాసన దానికి ఎప్పుడైతే సోకుతుందో అది ఎక్కడి నుండో వచ్చి ఆ యొక్క కమలం అనేటువంటి యొక్క పుష్పముపై వ్రాలి ఆ మకరంధమును గ్రోలుతుంది కదా. మరి అదేవిధంగా ఇక్కడ మరి దుర్జనుడైనటువంటి వాడు మరి గురువు గారు వచ్చినప్పుడు మరి ఎక్కడి నుంచో గద్వాల నుంచి వచ్చినాడు గురువు. వచ్చినప్పుడు ఇక్కడ మనము ఎన్ని పనులున్నా ఎన్ని బాధలున్నా విడిచిపెట్టుకొని గురు రాకకు గురుడు రేపు సాయంత్రం 4 గంటలకు వస్తాడు అని అనగానే ఒక అర్ధగంట సేపు ముందు ఆ గురుస్థానంలో నుండి ఎదురు చూడవాలి గురువు కొరకు.
మరి ఇదివరకు చెప్పినాడు కదా, గురు రాక కొరకు ఆ స్వాతి ముత్యము ఒక వర్షము కొరకు ముత్యపు చిప్ప ఎదురు చూస్తుంది కదా, మరి పతి రాకడను సతి ఎదురు చూస్తుంది కదా, మరి అతి దరిద్రుడు ధనం కొరకు ఎదురు చూస్తాడు కదా. మరి ఆ విధంగా ఇక్కడ గురువు కొరకు, గురు బోధ కొరకు, ఆ గురు దర్శనం కొరకు మరి ఆ శిష్యుడైనటువంటి వాడు, నిజ శిష్యుడైనటువంటి వాడు ఎదురు చూచి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టములున్నా, ఎన్ని పనులున్నా విడిచిపెట్టుకొని గురుస్థానమునకు వచ్చి ఆ యొక్క మకరంధము వలె తుమ్మెద కదా ఇక్కడ నుంచో వచ్చి ఆ మకరంధమును తామర కమలములో ఉన్నటువంటి మకరంధమును గ్రోలినట్లు ఇక్కడ నిజ శిష్యుడు అనేటువంటి వాడు ఎన్నో పనులు ఉన్నా విడిచిపెట్టుకొని అక్కడికి వచ్చి ఆ స్థానమునకు వచ్చి గురు దర్శనం చేసుకొని, గురు పాదముల దర్శనం చేసుకొని, ఆ గురుమూర్తి చెంత ఆ గురుబోధ అనేటువంటి అమృతమును, గురు ప్రబోధ అనేటువంటి అమృతమును గ్రోలుతాడు. మరి దుర్జనుడైనటువంటి వాళ్ళు ఉంటారు కదా, అంటే వాళ్ళు మందబుద్ధి కలిగినటువంటి వారిని ఇక్కడ మనకు దుర్జనులతో సమంగా పోలుస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభు. అంటే మందబుద్ధి కలిగినటువంటి వాడు వస్తాడా అంటే వాడు ఆ ఊరినే ఉంటాడు, అక్కడనే ఉంటాడు, చుట్టుపక్కలనే ఉంటాడు. మరి 100, 150, 200 కిలోమీటర్ల నుంచి గురువు గారు వస్తే వాడు ఆ ఊర్లోనే ఉంటాడు. కానీ వాడు ఏదో అయ్యగారు వచ్చినాడట పోయి అట్లా, ఎందుకంటే కనబడద్దాంలే, అట్లా పోయి దర్శనం చేసుకొని వద్దాంలే, రేపు వచ్చి మళ్ళీ పని చేసుకో అని అన్ని వచ్చేటువంటి వాడు దేంతో పోలుస్తున్నాడు ఇక్కడ, దుర్జనుడితో సమానము అని పోలుస్తున్నాడు. కాబట్టి శిష్యులలో మందబుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఇక్కడ మందబుద్ధి లేనటువంటి ఇంగిత జ్ఞానం అని చెప్పినాడు కదా, ఆ ఇంగిత జ్ఞానం అనేటువంటిది, గురు జ్ఞానం అనేటువంటిది కలిగినటువంటి వాడు గురు రాక కొరకు, గురు బోధ కొరకు, గురు దర్శనం కొరకు వాడు ఎదురు చూసి గురు చెంతనే ఉండి మకరంధముని గ్రోలిన తుమ్మెద కదా మకరంధమును గ్రోలిన విధముగా తాను తన గురు ప్రబోధని గ్రోలుతాడు. అతడు తుమ్మెదతో సమానము. మరి ఈ కప్పతో దుర్జనుడు సమానము. ఆ దుర్జనుడు అనేటువంటి వాడు ఆన్నే ఉంటాడు, ఆ ఊరినే ఉంటాడు, కానీ వాడు వచ్చి ప్రబోధ వినడు. ఏ అయ్యగారు వచ్చినాడులే అట్లా పోయి దర్శనం చేసుకొని వద్దాంలే అని చెప్పి వాడు వచ్చి ఓ 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు గురుదక్షిణ పెట్టి వెళ్ళిపోతాడు. అంటే అలాంటి వానికి బోధ అతుకుతుందా అంటే అతకదు కదా. కాబట్టి నిరంతరము గురు సేవ చేసినటువంటి వాని అంతఃకరణ అది ఒక ప్రకాశముతో ప్రకాశింపబడుతుంది. అతని యొక్క జ్ఞాన ప్రకాశం అనేటువంటిది, ఆ జ్ఞానం అనేటువంటి దాని చే తాను ఎదురు చూస్తుంటాడు, జ్ఞాన నేత్రము చే. మరి ఇతడు ఉపదేశకుడే కదా, అంటే వీని జ్ఞానము నేత్రం అనేటువంటిది తెరవబడలేదు. అంటే చక్షు అనేటువంటి ఈ చర్మకళ్ళతో చూసి వస్తున్నాడే తప్ప జ్ఞాననేత్రముతో చూసి వచ్చేటువంటి వాడు కాదు దుర్జనుడు. కాబట్టి ఆ కప్పలు కదా ఎలా ఆ కమలము యందు ఉన్నా, దగ్గరనే ఉన్నా, దాని చుట్టూ తిరిగినా, దాని చుట్టూ ఎగిరినా, దాని చుట్టూ ఆటలాడినా, ఆ కమలము యందు ఉన్నటువంటి మకరంధమును ఆ కప్పలు ఎలా గ్రోలవో ఈ విధముగా ఇక్కడ దుర్జనుడైనటువంటి వాడు ఆ యొక్క గురుబోధను గ్రోలడు, ఆ గురు దర్శనము దగ్గరికి రాడు. కాబట్టి వాడు దూరంగా ఉంటాడు. దుర్జనునితో సమం పోల్చి చెప్తున్నాడు, కప్పలని పోల్చి దుర్జనునికి చెప్పినాడు కప్పతో సమానమని. మరి ఇక్కడ సజ్జనుడైనటువంటి వాడు నిజ శిష్యుడు, అలాంటి సజ్జనుడైనటువంటి వాడు తుమ్మెదతో సమానము. కాబట్టి సజ్జనులకు ఈ ప్రబోధ కానీ దుర్జనులకు కాదు అని చెప్పి ఇక్కడ ఈ కందార్థం ద్వారా మనకు భగవత కృష్ణ ప్రభువుల వారు సందేశాన్ని ఇస్తున్నాడు. ఈ గురు ప్రబోధ ఎవరికి? దుర్జనులక సజ్జనులక అంటే దుర్జనులకు కాదు. దుర్జనులకు ఈ ప్రపంచిక విషయాదులనేటువంటి దేవతా భ్రాంతిలో మునిగినటువంటి వాడు దుర్జనుడు. దేవతా భ్రాంతిని విడిచి, సర్వభ్రాంతులను విడిచి గురువే సర్వస్వము అని చెప్పి నమ్మి వచ్చినటువంటి వాడు సజ్జనుడు. అలాంటి సజ్జనునికే ఈ గురు ప్రబోధ శివరామ దీక్షిత సిద్ధాంతం అనేటువంటి అచల బోధ అనేటువంటి ఏ బోధామృతం అయితే ఉన్నదో ఆ బోధామృతము కేవలం సజ్జనునికి మాత్రమే. అతడే తుమ్మెదతో సమానం అని చెప్పి, తుమ్మెద కదా ఇక్కడ కమలంబులున్న కొలనకు భ్రమరం ఏ తెంచినట్లు బాగుగా బోధన్ తమ మది గోరి గురిని పదముల
గురుని పదముల గురుని పద కమలముల ఘనమే తెంచున్ అని కందంలో చెప్పినాడు కదా. అలాంటి కమలములున్న కొలనకు భ్రమరం ఏ తెంచినట్లు ఆ భ్రమరం అనేటువంటి తుమ్మెద ఆ కమలములు ఉండేటువంటి చోటుకు వచ్చి ఆ మకరంధమును గ్రోలినట్లు ఆ గురు స్థానమునకు వచ్చి గురు చెంతకు వచ్చి గురు దర్శనం చేసుకొని గురు ప్రబోధని తుమ్మెద వల్లే తాగుతాడు సజ్జనుడు అనేటువంటి నిజ శిష్యుడని ఈ యొక్క కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు సందేశాన్ని ఇచ్చి సందేహ నివృత్తిని చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.